సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ని పోలీసులు మాత్రం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా దగ్గర ఉన్నటువంటి తుళ్లూరు పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు, రీజన్ ఏంటి, సీనియర్ జర్నలిస్ట్ అయినప్పుడు ఎందుకోసమని అరెస్ట్ చేశారని కూడా చాలా మంది అనుమానపడుతూ ఉన్నారు. అయితే అప్పట్లో ఈయన సాక్షి టీవీలో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఒక డిబేట్లో పాల్గొన్నప్పుడు ఎవరైతే విశ్లేషకులు వచ్చారో ఆయన మాత్రం అమరావతి నగరం మీద, అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరి మీద కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని ఏ విధంగా ఉంటే మనం ఎవరిని కూడా మాటల్లో కూడా మాట్లాడుకోలేం, ఆ విధంగా చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. మరి అక్కడ విశ్లేషకులు వచ్చినప్పుడు తను ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కొమ్మినేని శ్రీనివాస్ అక్కడ హోస్ట్గా ఉన్నప్పటికీ, ఈయన కూడా యాంకర్గా ఉన్నప్పటికీ ఎందుకు ఆయన్ని ఆపలేదు, ఎందుకు దానికి అడ్డు చెప్పలేదు అనే విధంగా అక్కడ తుళ్లూరుకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఆగ్రహానికి లోనయ్యి ఇప్పుడు పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. మరి అక్కడి పోలీసులు మాత్రం అసలు కూడా వదలకుండా మరి మహిళలే కేసు పెట్టారు. అలాంటప్పుడు ఎందుకు వదిలిపెట్టాలనే విధంగా ఎప్పుడు కూడా చాలా మంది పోలీసులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ముఖ్యంగా గవర్నమెంట్ కూడా మహిళలు ఏదైనా కేసు పెడితే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి సమాజం పట్ల కానీ, సమాజంలో జరిగే ప్రాబ్లమ్స్ పట్ల కానీ పూర్తిగా పట్టున్నటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడేదానికి అక్కడ విశ్లేషకుడు వచ్చినప్పుడు తను అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఓకే, తను మాట్లాడుతున్నాడు, ఏదో అనుచిత వ్యాఖ్యలు కానీ నీచంగా మాట్లాడుతున్నారు. మరి మీరు ఒక జర్నలిస్ట్ స్థానంలో ఉండి ఆ మాటలని ఎందుకు అడ్డుకోలేదు, అతన్ని ఎందుకు ఆపలేదు అని చెప్పేసి ఇప్పుడు మహిళలందరూ కూడా తన మీద కేసు పెట్టారు. ఆల్రెడీ పోలీసులు కూడా కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. మరి ఆయనకైతే ప్రజెంట్ బెయిల్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. అక్కడ విశ్లేషకుడు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా జర్నలిస్టే వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళే అరేంజ్ చేస్తారు. కాబట్టి పూర్తి బాధ్యత ఖచ్చితంగా జర్నలిస్ట్దే ఉంటుంది. అండ్ ఇదంతా కూడా కొమ్మినేని శ్రీనివాస్నే కాకుండా అక్కడ ఉన్నటువంటి విశ్లేషకుడు కావచ్చు, అదేవిధంగా ఇదంతా కూడా నిర్వహించిన సాక్షి టీవీ యాజమాన్యం మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరి తొందరలోని సాక్షి టీవీ యాజమాన్యం మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని కూడా పోలీస్ యంత్రాంగం చెప్తున్నారు. అంటే ఓన్లీ అమరావతి అనే కాదు, ఎక్కడైనా కావచ్చు, మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినా ఏ ప్రభుత్వం కానీ, ఏ పోలీస్ యంత్రాంగం కానీ ఎవ్వరు కూడా ఊరుకోరు. అంటే అక్కడ అమరావతి సంబంధించి ఇప్పుడు రాజధానిగా అభివృద్ధి చెందుతుంది, పునఃప్రారంభ పనులు స్టార్ట్ చేశారు. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం 3 రాజధానులని చెప్పి ఏ ఒక్క చోట కూడా పునాదిరాలు వేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పాటు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు చేసిన పనులు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, రోడ్లు వేయించడం కావచ్చు, మూగ జీవాలకు కూడా నీటి తొట్లు కట్టించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి పనులు కావచ్చు అన్ని కూడా చూస్తూ ఉంటే అక్కడ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ మధ్యలో కనిపిస్తుంది. అయితే వాళ్ళ ప్రభుత్వంలో ఏ విధంగా అంటే ఓకే, సంక్షేమ పథకాలు ఇచ్చారు, వాళ్ళకంతా కూడా పేదవాళ్ళందరూ కూడా బాగానే ఉంది, చదువులు చదివించారు. కాకపోతే రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ, కంపెనీస్ ఎక్కడ అని కూడా చాలా మంది ఇప్పటికీ స్టిల్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కాకుండా వాళ్ళ ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు విపరీతంగా నోరు పారేసుకోవడం కానీ, అదొక పదవిలో ఉన్న వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది గుడి ప్రాంగణం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మైక్ దొరికితే చాలు విపరీతంగా వాగడం, ఎవరైనా కావచ్చు, అది పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళకి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఇష్టారీతిన మాట్లాడారు. ఎన్నో బూతులు కూడా మాట్లాడే రోజులు ఉన్నాయి. మరి అంటే ఒక పదవిలో ఉన్న వాళ్ళు, హోదాలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సో మరి వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా ఛానల్లో ఈ విధంగా మాట్లాడడం తప్పు లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ విశ్లేషకుడు కావచ్చు, ఇప్పుడు సాక్షి టీవీ యాజమాన్యం మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరి వీళ్ళ మీద కూడా తొందరలోనే యాక్షన్ తీసుకుంటామని కూడా పోలీస్ యంత్రాంగం చెప్తున్నారు.